హాయ్ అందరికి వెల్కమ్ టు ట్రెండ్స్ బై రమ్య. మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ దీంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకోవాలి. మంచిగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ మామిడికాయ ముక్కలు వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. తర్వాత ఎల్లిపాయ, కారం, ఉప్పు, పసుపు మొత్తం కలిసేటట్టు అంతా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇవి మా మిరపకాయలు. మాకే కళ్యామాకు చెట్టు ఉంది ఫ్రెష్. తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, తర్వాత కళ్యామాకు, కొంచెం ఎల్లిపాయలు ఒక 2-3 వేసుకున్నా నేనైతే. మీరు కావాలనుకుంటే ఎండిన మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. నేను వేయలేదు దీంట్లో. తర్వాత మనం నూరుకున్న పచ్చడిని దీనిలో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. మీకు ఒకవేళ ఉప్పు సరిపోలే అనుకుంటే ఇక్కడనే అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ తక్కువనే పోసుకోండి, ఎందుకంటే మంచిగా ఉంటుంది, దాంతో టేస్ట్ వస్తుంది. తర్వాత దీన్ని చల్లారనిచ్చుకున్న తర్వాత మనం ఫస్ట్ దంచుకున్న పొడిని దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత వేడివేడి అన్నంలోకి తింటే మాత్రం ఉంటుంది. అబ్బా మస్తుంది టేస్ట్ మాత్రం. ఆల్రెడీ పచ్చడి అయిపోయింది.